వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసేవారు మున్సిపాలిటీ నుంచి జీతం తీసుకుంటున్నారని విమర్శించారు వరదరాజుల రెడ్డి. ఎన్నికల ప్రచారానికి వాలంటీర్లను వైన్ షాప్ ఉద్యోగులను వినియోగించడం సరికాదన్నారు మాజీ ఎమ్మెల్యే. ప్రజలు ఆలోచించి ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెప్పాలన్నారు మాజీ ఎమ్మెల్యే. మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారి ఇంట్లో డ్రైవర్గా పనిచేసేవాడు, వంటగా పనిచేసేవాళ్ళు, సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీలో జీతాలు తీసుకుంటున్నారు. మరి కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మరి ఇది ఎంత మాత్రము న్యాయసమ్మతమైన విషయము? మీరు మున్సిపాలిటీలో జీతాలు తీసుకుంటూ వాళ్ళ ఇళ్లలో పనిచేస్తున్నారని ఎవరు అడిగే నాదు లేడు, దాన్ని గుర్తించేవాళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పటి వరకు మనం చెప్తా అంటేనే దీని వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారా లేదనేది కూడా తెలియదు. మున్సిపాలిటీ వాళ్ళ అబ్బ సొత్తులాగా దాన్ని వాడుకుంటున్నారు. అది మున్సిపాలిటీ దాదాపు ఒక 2 లక్షల 3 లక్షల మందికి అది ఒక సంబంధించిన ఆఫీసు. అక్కడ ఉండబడిన ప్రజలు కట్టే పన్నులు అంత న్యాయబద్ధమైన పద్ధతుల్లో అందరూ కౌన్సిలర్లు పోయి ప్రశ్నించే హక్కు లేదు. కౌన్సిలర్లు ఇంజనీర్లు పోయి లైట్ పోయిందని కానీ, లేదు మురికి కాలువలో మట్టి పేరకపోయిందని కానీ, లేదు బల్బులు వేయాలన్నా కూడా ఏ కౌన్సిలర్కు ఎవడు వాళ్ళు పోయి మాట్లాడి బల్బుకు అని మంచినీళ్ళు రాలేదని కానీ చెప్పే పరిస్థితి లేదు. అటువంటి నియంతృత్వ పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఎమ్మెల్యే